హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సానారా వాలా కోమోయసాస్. నేనైతే మస్తున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. సో వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఇట్ బి షార్ట్ అండ్ స్వీట్ వీడియో, తొందరగా చేసేద్దాం మనము. సో లాస్ట్ 2 వీడియోస్ లో చెప్తున్నా కదా, నేను మీకు తర్వాత వీడియోలో చెప్తా ఎట్లా ట్రావెల్ చేయాలి, ఏంటి ఫ్రీగా కార్ హైర్ ఎట్లా చేసుకోవాలి ఆస్ట్రేలియాలో. సో మేము లాస్ట్ మంత్ అడిలైడ్ ట్రిప్ కి వెళ్ళినాం కదా 3 days కోసం అని చెప్పి. అప్పుడు ఏమైంది అని అంటే, ఇప్పుడు అడిలైడ్ వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి ఒకవేళ రోడ్ ట్రిప్ అయితే 725 kilometers అట్లా ఉంటది. సో మన కార్ కనుక తీసుకెళ్తే మన కార్ మనం అక్కడ డ్రాప్ చేయలేం కదా, మళ్ళీ తీసుకొని రావాలి అంటే 2 way మనం డ్రైవ్ చేయాలి. బట్ నాకు అంత ఓపిక లేకుండే, సో ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ 1 side, అంటే 1 way రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు క్విక్ గా అయిపోవాలి అన్నది కాన్సెప్ట్ అన్నమాట. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్ గా కార్ హైర్ చేసుకోవచ్చు. కార్ హైర్స్ అట్లా ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్ హైర్ చేసుకొని అక్కడ డ్రాప్ చేస్తాము అంటే అట్లా ఆప్షన్స్ ఉంటాయి. బట్ వాళ్ళు 1 day కి ఇంత అని సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు, మేబీ $200 అకార్డింగ్ టు ద కార్. దాని స్పెసిఫికేషన్స్ ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు 725 kilometers మనకి 1 day పడుతుంది. అక్కడ తిరగడానికి కూడా మనకు కావాలి లైక్ ఫర్ 3 days. సో ఇఫ్ యూ టేక్ లైక్ 3 days, కార్ హైర్ కి మనకి ఎంత పడుతుంది, మనం మినిమం వేసుకుందాం $600 to $700 పడుతుంది ఒక కార్ తీసుకోవాలి అని అంటే. డే 200 వేసుకున్నా కూడా మనకి 600 పడుతుంది కదా. నాకు ట్రాన్స్ఫర్ కార్స్ చెక్ చేయొద్దు అని అనిపించింది అనమాట నాకు. సో ఆ ట్రిప్ అనేది ఇట్ వాస్ వెరీ ర్యాండమ్ అండ్ క్విక్. ఎట్లా అంటే ఇవాళ డిసైడ్ అయినాము, రేపు మార్నింగ్ బయలుదేరినాం అనమాట. అండ్ ఆ ట్రాన్స్ఫర్ కార్ లో మనము నేనేం చేసిన అంటే ఇట్లా ఆప్షన్స్ కోసం చూస్తున్నా అనమాట. ఇక్కడ పిక్ చేసుకుని అక్కడ డ్రాప్ చేయాలి, బట్ మనకేం కాస్ట్ పడద్దు, అంటే ఫ్రీగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో నేను 2 days ముందు ఏం చేసినానంటే, ట్రాన్స్ఫర్ కార్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటది, నేను మీకు క్లియర్ గా చూపిస్తా ఉంటా ఇక్కడ. సో ట్రాన్స్ఫర్ కార్స్ లోకి వెళ్తే మనకి రిలోకేషన్స్ అనేది ఆప్షన్ ఉంటది అనమాట. అందులో కార్ హైర్ చేసుకోవచ్చు, క్యాంపర్ వ్యాన్స్ హైర్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అవన్నీ మనం హైర్ చేసుకునే ఒక వెబ్సైట్ అన్నట్టు. సో దాంట్లో ఒక ఆప్షన్ ఏంటి అంటే రిలోకేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎవరైతే కార్ ప్రస్తుతానికి మెల్బర్న్ లో ఒక కార్ ఉంది, వాళ్ళకి ఏంటి ఆ కార్ ఫ్రీగా, అంటే డ్రైవర్ ని వాళ్ళు పెట్టుకోకుండా, ఆ ఖర్చు ఏం లేకుండా ఈ కార్ ని మూవ్ చేయాలి, అది కాన్సెప్ట్. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ వెబ్సైట్ లో ఆ కార్ పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసి ఈ కార్ ఉంది ప్రస్తుతానికి, ఇన్ని ఫ్రీ డేస్ మేము ఇస్తాము మీకు, మీరు ఇక్కడ వెళ్ళి డ్రాప్ చేయాలి, సమ్ ఎక్స్ లొకేషన్ లో డ్రాప్ చేయాలి అని పెడతారనమాట. సో నేను అట్లా చూస్తుంటే నాకు మెల్బర్న్ నుంచి అడిలైడ్ కి వెళ్లాల్సిన కార్ ఒకటి కనిపించింది. దాంట్లో స్పెసిఫికేషన్స్ అన్ని ఉంటాయి, అంటే ఏ ఇయర్ కార్, ఏం కార్, అంటే సిమిలర్ కార్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ కాస్ట్ ఎంత అనేది పెడతారనమాట. సో నేను చూసినప్పుడు మెల్బర్న్ నుంచి ఇక్కడ నుంచి అడిలైడ్ లో డ్రాప్ చేయాలి, అండ్ మాకు కావాల్సిన డేట్స్ లోనే ఉందన్నమాట. అంటే కొన్ని డేట్స్ ఇస్తారు, లైక్ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ 5th June to 10th June మధ్యలో 3 free days ఇస్తాము, మీకు ఎక్స్ట్రా కావాలంటే పర్ డే ఇంత ఛార్జ్ చేస్తాము అని చెప్పేసి పెడతారనమాట. సో నేను చూసినప్పుడు మెల్బర్న్ టు అడిలైడ్ ఉంది, దాంట్లో మాకు కావాల్సిన డేట్స్ ఎగ్జాక్ట్ గా 5 days పెట్టినరు. సో బేసిక్ గా మెల్బర్న్ టు అడిలైడ్ డ్రైవ్ చేయడానికి మీకు 1 day చాలు, అంటే 8 hours అట్లా చాలు, కాబట్టి 1 dayనే ఫ్రీ పెడతారు కొన్నిట్లో. కానీ మేము చూసిన కార్ 3 days ఫ్రీ పెట్టినరు, అండ్ 1 fuel tank కూడా ఫ్రీగా ఇచ్చిండ్రు అనమాట, ఫ్యూయల్. సో ఏంటి అని అంటే, అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి నేను దాన్ని బుక్ చేసిన అనమాట. బుక్ చేసిన తర్వాత వెంటనే మనకు అది వచ్చేసినట్టు కాదు, మనకు కన్ఫర్మేషన్ రావాలి. సో నేను బుక్ చేసింది వీకెండ్ లో, నాకు సండే రోజు నేను వెయిట్ చేస్తున్నా, అరే ఇంకా రావట్లేదు అని చెప్పి వాళ్ళకి ఈమెయిల్స్ పెట్టిన తర్వాత దెన్ సాయంత్రం నాకు ఈమెయిల్ వచ్చింది అనమాట, కన్ఫర్మేషన్. చేసిన ట్రాన్స్ఫర్ కార్స్ అనేది మీడియేటర్ వెబ్సైట్ అనుకోండి. ఒక లొకేషన్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవాలి, ఒక లొకేషన్ ఇస్తారు, అక్కడ డ్రాప్ చేయాలన్నమాట. సో నేను ఆలోచించింది ఎట్లా అనంటే, ఇప్పుడు 3 free days వస్తున్నాయి, అండ్ ఇక్కడ నుంచి అడిలైడ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ తిరగడానికి మన కార్ హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇదే కార్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అక్కడ సేవ్ అవుతాయి, అండ్ మన కార్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మన కిలోమీటర్స్ సేవ్ అవుతాయి, అండ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ప్రోస్ ఇవన్నీ, కాన్స్ కూడా నేను లాస్ట్ కి చెప్తా. లొకేషన్ ఎక్కడ ఇచ్చిండ్రు అంటే, మాకు మెల్బర్న్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక లొకేషన్ దగ్గరికి వచ్చి పిక్ చేసుకోండి అని చెప్పి
నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే మార్నింగ్ రోజు పిక్ చేసుకోవాలన్నమాట. సో నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 8:30 ఏదైతే ఓపెనింగ్ వాళ్ళ టైం ఉంటుందో ఆ టైంకి బుక్ చేసేసిన. ఈ టైంకి వచ్చి మేము పిక్ చేసుకుంటాము. సో ట్రాన్స్ఫర్ కార్డ్స్ ఏదైతే అడ్రస్ ఇచ్చిండ్రో ఆ అడ్రస్కి వెళ్ళిపోయి మనం ఏం చేయాలి అని అంటే మన ప్రూఫ్స్ ఇవ్వాలన్నమాట. మన లైసెన్స్ ఒకటి సరిపోతుంది నాకు తెలిసి. లైసెన్స్ ఒకటి ఇచ్చి వాళ్ళు అడుగుతారు మీకు ఇన్సూరెన్స్ కావాలా, ఇన్సూరెన్స్ కావాలి అంటే ఇంత ఉంది మా దగ్గర, సో ఇంత ఇన్సూరెన్స్ పే చేస్తే మీ ఎక్సెస్ ఇంత ఉంటుంది, ఇన్సూరెన్స్ పే చేయకపోతే మీ ఎక్సెస్ ఇంత ఉంటుంది అని చెప్పేసి దాంట్లో వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ కి సంబంధించినవి. సో నేను ఆల్వేస్ ఏం చెప్తానంటే సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో తెలియదు మనకి. మనము అంత పెద్ద రోడ్ ట్రిప్ వెళ్తున్నప్పుడు ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్. సో ఇప్పుడు 3 days తీసుకుంటున్నాం కదా మన కారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే 3 days కి ఇన్సూరెన్స్ ఇస్తారు, అంతేగాని 1 day కి ఇస్తా 2 days కొద్దు అట్లా ఇవ్వరు అనమాట. సో 3 days కి ఇన్సూరెన్స్ ఇస్తారు, మనం దానికి ఇంత పర్ డే ఇంత అని పే చేయాలి. ఒక్కొక్క ఇన్సూరెన్స్ ఒక్కొక్కలాగా చార్జ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇన్సూరెన్స్ కి మనం తీసుకున్నాక మనం డీటెయిల్స్ ఫిల్ చేస్తాము, ఫార్మ్స్ అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి కార్ చూపిస్తారు అనమాట. నేను ఇక్కడ మీకు ప్లే చేస్తూ ఉంటా వెళ్ళింది అంటే కార్ తీసుకున్నది కూడా. సో మాకు వచ్చిన కార్ ఏంటి అని అంటే హుండాయ్ కోనా వచ్చింది. నేను దాంట్లో చూస్తున్నప్పుడు కూడా నాకు హుండాయ్ కోనా ఇస్తారు ఆర్ సిమిలర్ కార్ ఇస్తారు అని చెప్పేసి వచ్చింది. బట్ లక్కీ థింగ్ ఏంటి అని అంటే 2024 కార్ హుండాయ్ కోనా వచ్చింది. సో కొత్త కార్ అంటే లాస్ట్ ఇయర్ కారే కాబట్టి అది కొత్త కార్ కదా. సో కార్ అంతా చెక్ చేసుకున్నాము ఒకసారి. ఇది ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది, కార్ చూపెట్టంగానే దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బయట ఏమైనా డెంట్స్ ఉన్నాయా, లోపల ఏదైనా విరిగిపోయి ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాలి. వీలైతే ఒక వీడియో తీసుకొని, ఎందుకు అనంటే మనం కార్ డ్రాప్ చేసేటప్పుడు ఇది అయింది మీ వల్లనే అని మనల్ని క్వశ్చన్ చేయకుండా ముందు జాగ్రత్తగా అవన్నీ మనం వీడియో తీసుకోవాలన్నమాట. సో తీసేసుకొని మేము కార్ పిక్ చేసుకొని ఇంటికి వచ్చేసినాము. సో ఇందులో ఏంటి మేము పే చేసింది ఎందుకు అనంటే 3 free days ఇచ్చిండ్రు వాళ్ళు. ఒకవేళ నెక్స్ట్ డే మనము ఎక్స్టెండ్ చేస్తున్నాము అనంటే $80 per day ఉంది. మేము ఎక్స్టెండ్ చేయలేదు. అదే 3 days లో మేము కార్ తీసుకొని ఇక్కడ నుంచి మెల్బర్న్ నుంచి అడిలైడ్ కి డ్రైవ్ చేసినాము. అదే కార్ తోని మేము అడిలైడ్ ఎక్స్ప్లోర్ చేసినాము. అండ్ ద లాస్ట్ వీడియోలో చెప్తాను నేను కార్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము అని చెప్పి. సో కార్ డ్రాప్ చేసేసినాం. ఇదంతా నేను ట్రాన్స్ఫర్ కార్డ్ గురించే మాట్లాడినా కదా. ఇప్పుడు ఇంకొక వెబ్సైట్ కూడా ఉంది, ఐమూవా అని ఇంకొక వెబ్సైట్ ఉంది. ఐమూవా ఆర్ ట్రాన్స్ఫర్ కార్స్, ఈ రెండిట్లో మనకి లొకేషన్స్ అనే ఆప్షన్ ఉంటది అనమాట. అంటే బేసిక్ గా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేసేది ట్రాన్స్ఫర్ కార్స్ అండ్ ఐమూవా. దాంట్లో ఏంటి అని అంటే చాలా వరకు $1 per day అని పెడతారు అనమాట. అంటే మనం $1 కే కార్ తీసుకుంటున్నాము. దాట్ మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాము. జనవరిలో న్యూజిలాండ్ కి వెళ్ళినప్పుడు కూడా క్యాంపర్ వ్యాన్ ఏదైతే ఉందో అది కూడా మేము ట్రాన్స్ఫర్ కార్స్ లో చూసే బుక్ చేసినాం అనమాట. సారీ, ట్రాన్స్ఫర్ కార్స్ కాదు, అది ఐమూవాలో చూసి బుక్ చేసుకున్నాము. దానికి బుకింగ్ ఫీ ఒక $50 పే చేసినాము. ఒక 2 days ఫ్రీ వచ్చింది అనుకుంటా, మాకు 3rd day ఫ్రీ రాలేదు. సో నేను 1 extra day పెట్టేసి నేను మొత్తం బుక్ చేసిన. సో $130 per day అప్పుడు పడింది. ఎందుకు అనంటే వాళ్ళు ఇచ్చింది 2 free days, క్వీన్స్ టౌన్ టు క్రైస్ట్ చర్చ్ డ్రైవ్ చేయాలన్నమాట. సో అప్పుడు కూడా నేను ఇట్లాంటి ఆప్షన్స్ చూసిన అన్నట్టు. అనవసరంగా ఎందుకు పే చేయాలి, వెన్ వీ హ్యావ్ దీస్ ఆప్షన్స్ యూటిలైజ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి. సో ప్రోస్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ నుంచి వేరే ఏదైనా స్టేట్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఫ్లైట్ లో వద్దాం అనుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఒకటి. సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే మన కార్ మనం తీసుకెళ్ళట్లేదు, మన కార్ మనం తీసుకెళ్తే మనకి కిలోమీటర్స్ ఎక్కువ అయిపోతా ఉంటాయి. అదే ఆ కార్ తీసుకెళ్ళాం అనుకోండి బెస్ట్. ఇంకోటి హైర్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. అంటే మనం హైర్ కి మనం పే చేస్తలేము. సేమ్ హైరింగ్ ప్రాసెస్ కి కూడా సేమ్ ప్రాసెస్, మనం లైసెన్స్ ఇస్తాము, మనం ఇన్సూరెన్స్ కడతాము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి కార్ హైర్ అనేది ఫ్రీగా అయిపోతుంది అనమాట. కాన్స్ వచ్చేసి ఏంటి అని అంటే అప్పుడప్పుడు కార్స్ బాగుండవు. ఇప్పుడు నేను 2 times యూజ్ చేసినా కదా ఇది. నాకు క్యాంపర్ వ్యాన్ నాకు అంతగా నచ్చలేదు న్యూజిలాండ్ లో తీసుకున్నది. బట్ ఏదైతే కార్ ఇక్కడ మెల్బర్న్ లో తీసుకుని అడిలైడ్ ట్రిప్ కి వెళ్ళినామో అది కొత్త కార్ కాబట్టి వి లైక్డ్ ఇట్. అది హుండాయ్ కోనా కాంపాక్ట్ ఎస్యూవీ, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. అంటే డ్రైవ్ చేయడానికి మాకు ఏ ప్రాబ్లం ఉండదు దీనికి, 2024 కార్ కదా అన్న ధైర్యం ఎక్కువ ఉండే అనమాట. సో అదొకటి. కార్స్ మనం బుక్ చేసేటప్పుడు చూసుకోవాలి, అక్కడ డీటెయిల్స్ ఇస్తారు కదా మనకి, ఏ ఇయర్ కార్ వస్తుంది మనకి. అంటే వాళ్ళు ఇట్లా పెడతారు అనమాట, 2024 to 2025, 2010 to 2020 మధ్యలో ఏ కార్ అయినా మీకు రావచ్చు అని చెప్పేసి పెడతారు. పర్టికులర్ ఇదే కార్ ఉంది అనేమి పెట్టారు వాళ్ళు. సిమిలర్, ఇప్పుడు హుండాయ్ కోనా ఆర్ సిమిలర్ అని మెన్షన్ చేసిండ్రు వాళ్ళు. మనకేమి ఇచ్చిండ్రు, ఇప్పుడు హుండాయ్ కోనానే ఇచ్చిండ్రు అనమాట.
సో అదొకటి. ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు నార్మల్ గా మనం ఇన్సూరెన్స్ మన కార్ కి కనుక పే చేసుకుంటే మంత్లీ మనం ఒక అమౌంట్ పే చేస్తాం కదా. వీళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ పే చేసినప్పుడు, మొన్న ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఐ గెస్ దే ఆస్క్డ్ ఫర్ $40 per day. సో మనకి మంత్లీ వచ్చే ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో మనం 3 days కి పే చేస్తాం అక్కడ. ఐ మీన్ $120 మనం ఇన్సూరెన్స్ కి పే చేయాలి. ఎందుకు పెడతారు అట్లా అని అంటే, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని బట్టి, వాళ్ళ స్పెసిఫికేషన్స్ ని బట్టి ఇన్సూరెన్సెస్ అనేటివి డిఫర్ అవుతా ఉంటాయి. సో ఆ రోజు మాకు $40 per day అని చెప్పినారు, అండ్ మేము తీసుకోలేదు ఇన్సూరెన్స్. సో నేను ఏమనుకున్నా అంటే, బయటకు వచ్చి షార్ట్ టర్మ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుందాము, ఎందుకంటే నెక్స్ట్ డే క్యాంగ్రూ ఐలాండ్కి వెళ్తున్నా కదా అని ఇట్లా అనుకున్నాం అనమాట. బట్ మేము తీసుకోలేదు. బట్ నెక్స్ట్ టైం నో, అట్లా ఏం చెయ్యము మేము, కంపల్సరీ తీసుకుంటాం ఇన్సూరెన్స్. అండ్ న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నాం క్యాంపర్ వ్యాన్ కి, బికాస్ దట్ వాస్ అన్ ఓల్డ్ వెహికల్. అందుకని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకోవడమే బెటర్ అని ఇన్సూరెన్స్ తీసుకున్నాము. కాన్స్ లో ఇంకొక కాన్ ఏంటి అని అంటే, మనం ఈ పర్టికులర్ డే వెళ్దామని అనుకుంటున్నాం, మనం బుక్ చేసుకుందామని అనుకుంటాం, కానీ మనకి ఆ పర్టికులర్ డేట్ కి అదే స్టేట్ కి వెళ్లాల్సిన కార్ గానీ క్యాంపర్ వ్యాన్ గానీ ఉండకపోవచ్చు. సో డేట్స్ అనేటివి ఇట్స్ నాట్ ఫ్లెక్సిబుల్ లైక్ నార్మల్ కార్ హైర్. ఇక్కడ ఏంటి, ఆ డేట్స్ ని చూసుకొని మనం మన ట్రిప్ ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. అదొక మేజర్ కాన్. సో ప్రోస్ అండ్ కాన్స్ మీకు దీని వల్ల అర్థమైనాయి అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేద్దాము అని అనుకుంటే, ట్రై దిస్ ఆప్షన్ rather than car hire and save money. And I'm trying to be consistent అంటే వీడియోస్ చేయడంలో, వ్లాగ్స్ చేయడంలో. సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ డౌన్. మీరు ఏదైనా ఆస్ట్రేలియా గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం, ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండ్ అందరికీ హెల్ప్ అవుతుంది ఎవరికైనా అని అనిపిస్తే, 100% నేను ఆ వీడియో గురించి, నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని రీసెర్చ్ చేసి టాపిక్ గురించి నేను వీడియో చేస్తా. సో దిస్ ఇస్ Sana Rawala signing off. Bye.